హెడ్లైన్స్. పుల్వామాలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రముఖలు, ఎదురుకాల్పులు, 4 జవాన్ల మృతి. జమ్మూ కాశ్మీర్లో కర్ఫ్యూతో స్తంభించిన జనజీవనం, పాక్పై ప్రతీకారానికి సిద్ధమవుతున్న భారత బలగాలు. మంత్రి పదవి వరించే వారిపై తొలగిన ఉత్కంఠ, 9 మంది పేర్లను దాదాపు ఖరారు చేసిన కేసీఆర్. అన్నదాత సుఖీభవ పథకంకు ఏపీ సర్కార్ శ్రీకాలం. తొలి విడతగా నేడు రైతుల ఖాతాలో 1000 రూపాయల జమ. అవంతి కలలు కలలుగానే మిగిలిపోతాయి. టీడీపీని విమర్శిస్తే ఊరుకోమన్న బొండా ఉమా. కేరళలోని పేరియార్లో కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి, 2 మృతి, సిపిఐఎం పనినని ఆరోపణ. ఆర్మూర్లో ఉధృతమవుతున్న రైతుల ఆందోళన, ప్రభుత్వం స్పష్టత ఇచ్చే వరకు కొనసాగిస్తామంటూ హెచ్చరిక. గురజాల మాజీ ఎమ్మెల్యే కొడుకు ఆత్మహత్యాయత్నం, ఎరపతినేని అనుచరులు దాడి చేశారని ఆరోపణ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఇంటర్నేషనల్ కోర్టులో కుల్భూషణ్ కేసు విచారణ, ఇవాళ వాదనలు వినిపించనున్న భారత్. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. జన సైనికులంతా పార్టీ కోసం కృషి చేయాలన్న తోటా చంద్రశేఖర్. టీడీపీలో కర్నూలు సీటుపై పంచాయతీ, ఎస్పీ మోహన్ రెడ్డి, టీజీ వెంకటేష్ మధ్య ఫైట్. బీసీల కోసం ఏడాదికి 10 కోట్లు ఖర్చు చేస్తా, కార్పొరేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తానన్న జగన్. ఎన్నికలు సమీపిస్తుండటంతోనే బీసీలపై కపట ప్రేమ, బీసీ గర్జన సభలో జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతల కౌంటర్. శ్రీకాళహస్తి జనసేన కవాతుపై దౌర్జన్యం, అనుమతి లేదంటూ జెండాల తొలగింపు. అవయవ దానంపై అపోహలొద్దు, మంచి పనులను ఆదరించాలన్న ఎంపీ కవిత. మీలాగే నా గుండె కూడా రగిలిపోతోంది, పుల్వామా దాడికి ప్రతీకారం తప్పదన్న మోదీ. వందే భారత్ తొలి కమర్షియల్ ప్రయాణం ప్రారంభం, మరో 15 రోజుల వరకు టికెట్లు దొరకవన్న పీయూష్. కాశ్మీర్ వేర్పాటువాదులకు కేంద్రం జలక్, 5 నేతలకు భద్రతా ఉపసంహరణ. భారత్ పాటకు విద్యార్థుల డ్యాన్స్, పాక్లో స్కూల్ గుర్తింపు రద్దు చేసిన సర్కార్. నోబెల్ శాంతి పురస్కారానికి ట్రంప్ నామినేట్, జపాన్ ప్రధాని షింజో ఆబే సిఫారసు. రాకేష్ రెడ్డితో మరో 11 మంది పోలీసుల దోస్తీ, లింకులపై విచారణ చేస్తున్న అధికారులు. పెళ్లికి పెద్దల నిరాకరణతో మనస్తాపం, మెదక్లో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం. విశాఖలో టీఎస్ఆర్ జాతీయ అవార్డుల ప్రదానం, ఉత్తమ నటులుగా బాలకృష్ణ, నాగార్జున. అమర జవాన్ల కుటుంబాలకు భారీ విరాళం, 5 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించిన బీసీసీఐ.